మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని తట్టుకోలేకపోతుంది. కుట్రలు కాంగ్రెస్ చేస్తుంది. ముఖ్యంగా పలు మున్సిపాలిటీల్లో క్లియర్ కట్గా గులాబీ పార్టీకి మెజార్టీ ఉన్నా ఓర్వలేక రేవంత్ సర్కారు కుతంత్రాలకు దిగింది. చాలా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం ఉంది. పైగా గులాబీ అభ్యర్థులంతా ఐక్యంగా ఉన్నారు. అయినప్పటికీ హస్తం పార్టీ కుట్రలు తారాస్థాయికి చేరాయి. బీఆర్ఎస్కు వన్ సైడ్గా ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఈజీగా గులాబీ పార్టీ గెలిచే మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను వాయిదా వేసింది. ఈ లిస్టులో ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కేతన్పల్లి, ఖానాపూర్, ఇంద్రేశం, జనగాం, తొర్రూర్లు ఉన్నాయి. ఇన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరితే తమ పని ఖతమేనని హస్తం నేతలు భావిస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తట్టుకొని మరీ విజయఢంకా మోగించడంతో వారి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. అందుకే అధికారాన్ని అడ్డం పెట్టుకుని బ్యాక్డోర్ పాలిటిక్స్ చేస్తూ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా చేయాల్సినటువంటి కుట్రని చేస్తున్నారు. ఇంత చేసినా హస్తం పార్టీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది తాత్కాలిక ఆనందం మాత్రమే. ఎందుకంటే ఒకరోజు అటు ఇటుగా ఈ మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలో పడటం లాంఛనమే. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ గులాబీ జెండా ఎగరడం ఖాయం. కాబట్టి ఇప్పటికైనా అధికార పార్టీ ఈ కుట్రను కట్టిపెట్టాలని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. చాలా చోట్ల కౌన్సిల్కి సంబంధించి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక చేయడానికి కాంగ్రెస్కు బలం లేకున్నా కూడా అరాచకాలకు ఉసిగొలుతుంది. అరాచకాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఎక్కడైతే నయనో భయనో బెదిరించే ప్రయత్నం జరుగుతుంది. అటు ఇండిపెండెంట్ను కిడ్నాప్ చేస్తుంది, ఇటు బీఆర్ఎస్ గెలిపొందినటువంటి వార్డు మెంబర్లను కూడా కిడ్నాప్ చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. మొత్తానికి అక్కడ 11 మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్లను, వైస్ చైర్మన్లను ఎన్నికలు జరగకుండా ఇటు కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మొత్తానికి కావాలని ఈ అరాచకాలకు పాల్పడుతుంది కాంగ్రెస్ అనేది ప్రజల్లో వస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లేవిల్ సిద్ధంగా ఉన్నాడు. లేవిల్ చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచేలే నేటి వరకు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ అరాచాలకు అడ్డు లేకుండా పోయింది. పూర్తిగా అడ్డదారులు తొక్కుతుంది అనడానికి ఈ జరుగుతున్న ఎన్నికల తంతే ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా చోట్ల అంటే మొదట షెడ్యూల్ వచ్చి నామినేషన్లు దాఖలు రోజు నుంచి కూడా ఇదే తరహా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఆనాడు నామినేషన్లు వేయడానికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున అడ్డుకొని వారిని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి నామినేషన్లు వేయకుండా చాలా చోట్ల అడ్డుకోగలిగింది. కానీ దాన్ని అవన్నీ తిప్పికొట్టిన బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఎలా వెనుకకు తగ్గకుండా ప్రతి చోట కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మరోపక్క విత్డ్రాల్ కోసం ఇదే తరహా భయభ్రాంతులకు గురి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్నీ అయిపోయాయి, చివరికి ఫలితాలు వచ్చాయి. ఫలితాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ఆధిక్యం కనబరచలేదు. చాలా చోట్ల అంగేర్పడింది. దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఒక 20 చోట్ల, దాదాపు 20 చోట్ల వరకు కూడా క్లీన్ స్వీప్ చేసింది. మరో 17 నుంచి 17 చోట్ల అంగేర్పడింది. అంగేర్పడిన దగ్గర కూడా మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కానీ ఇప్పటికే 20, 17 ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడుతుంది. కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం ఎదురవుతుంది. దాంతోపాటు ముఖ్యమంత్రి మాట, మంత్రుల మాట ఎవరు వినరనే ఒక ఆలోచనతోటి అడ్డదారులు తొక్కింది అనేది ఇవాళ జగమెరగని సత్యంగా చెప్పుకోవచ్చు. అందుకోసమే ఇవాళ ఏదైతే అంగు ఏర్పడింది, లేదంటే 1-2 కౌన్సిలర్లకు మెజారిటీ మ్యాజిక్ ఫిగర్కి 1-2 కౌన్సిలర్ తక్కువ దగ్గర పూర్తిగా అడ్డదారులు తొక్కి అడ్డంగా వారి దగ్గరికి వెళ్ళి అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులతోటి ఇవాళ ఒక మాయమాటలు చెప్పి పూర్తిగా దాన్ని ఎన్నికలనే పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ సైతం మేమేం తక్కువేం కాదు, ఖచ్చితంగా ప్రజలకు పాలన చేశాం, ప్రజలకు చేరువయ్యాం, ప్రజా అభివృద్ధియే ధ్యేయంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. పట్టణ ప్రగతి పేరు మీద బీఆర్ఎస్ పార్టీ చేసిన పాలనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చర్మగీతానికి నాంది పలికింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపెట్టుకోవడానికి ప్రధాన కారణం ఆనాడు చేసిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ కేసీఆర్ పాలనే అని చెప్పక తప్పదు. ఖచ్చితంగా మీరు ఒకటి ఆలోచిస్తే మేము 2 ఆలోచిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి కూడా ఖచ్చితంగా ప్రతి చోట కూడా తమ అభ్యర్థులను కాపాడుకొని ఇప్పటికే చాలా చోట్ల అంగొచ్చిన చోట కావచ్చు, 1-2 సీట్లు తక్కువ చోట ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఇండిపెండెంట్గా పోటీ చేశారో వారిని తీసుకొని మళ్ళీ వారి మద్దతుతో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసేందుకు విజయాన్ని కైవసం చేసుకునేందుకు ఢంకా మోగించే నేపథ్యంలో ఈ కుట్లన్నీ ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అడ్డదారులు దొక్కి తారాస్థాయికి చేరిపోయింది. స్పష్టమైన ఆధిక్యం ఉన్న మున్సిపాలిటీల్లో కూడా అడ్డదారులు దొక్కే ప్రయత్నం చేసింది. ప్రధానంగా ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్, ఇంద్రేశం, జనగాం, తొర్రూరు వంటి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది.
కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయినా అంటే వారికి ఈ నియోజకవర్గాల్లో వారికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ కేతనపల్లికి వచ్చేసరికి స్వయంగా కార్మిక శాఖ మంత్రి ఉన్నారు. కార్మిక శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ గెలిస్తే ముఖమెక్కడ పెట్టుకోనో తెలియలేకనే ఈ విధంగా అడ్డదారులు తొక్కుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ కాగజ్నగర్, ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, ఇంద్రేశం, జనగాం, తొర్రూరు వంటి ఖానాపూర్ మున్సిపాలిటీలో పూర్తిగా అంటే కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం లేకున్నా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉన్నా కావాలని మున్సిపల్ ఎన్నికలను ఇవాళ ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను వాయిదా వేయించేందుకు ప్రయత్నం చేసింది. పూర్తిగా బ్యాక్డోర్ పాలిటిక్స్ అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. డబ్బులు పెట్టుకుంటే ఏ పదవైనా వస్తుంది, డబ్బులు పెట్టుకుంటే ఎంతవరకైనా పోవచ్చు అనేది ఒక చర్చ జరుగుతుంది. రాజకీయ విశ్లేషకులు చర్చిస్తారు. ఈ చర్చ ఆధారంగానే ఇవాళ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా అదే తరహా జరుగుతుంది. డబ్బులుంటే ఎవరికైనా అమ్ముడుపోతారు అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక నానుడు ఉంటుంది. ఆ నానుడు తరహానే వాళ్ళ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా పూర్తిగా డబ్బులకు వారికి అంటే మంత్రులకు సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించి ముఖమెక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లోనే వాళ్ళ బ్యాక్డోర్ పాలిటిక్స్కి తెరదీశారు. ఆ బ్యాక్డోర్ పాలిటిక్స్ వల్లనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్న దగ్గర కూడా అడ్డదారులు తొక్కుతున్నారు అనేది వాళ్ళ చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను చాలా చోట్ల అధికార బలంతో వాయిదా వేయించిన ప్రయత్నం చేసింది. అధికార బలంతో వాయిదా వేసింది. కానీ రేపు జరిగినా ఎల్లుండి జరిగినా వాళ్ళు ఒక్కరోజు వాయిదా వేస్తారు, రేపు వాయిదా వేస్తారు. కానీ ఎల్లుండి అయితే పెట్టాల్సిందే. ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కోరం ఫుల్గా ఉన్నప్పుడు పెట్టాల్సిందే, ఎన్నికలు జరగాల్సిందే, చైర్మన్ ఎన్నికను వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టాల్సిందే. ఖచ్చితంగా ఏమైనా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది ఆయా మున్సిపాలిటీ అన్నింటినీ కూడా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే 750 పైచీలకు డివిజన్లలో, వార్డులలో ఇవాళ గులాబీ జెండా రెపరెపలాడిందో రేపు కూడా ఏవైతే ఇవాళ వారు ఆశ పెట్టుకున్న మున్సిపాలిటీల్లో సైతం ఖచ్చితంగా గులాబీ జెండానే ఎగురుతుంది. బీఆర్ఎస్ పార్టీ బాగా వేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. పూర్తిగా ఏదేమైనప్పటికీ ఇవాళ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడింది అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ ఒక మున్సిపల్ ఎన్నికలే కాదు, మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సైతం ఇదే తరహా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. అయితే ఇవాళ పోలీసులు కావచ్చు, ఇటు ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు పూర్తిగా రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాల్సి ఉంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంటుంది. ఒక ఎమ్మెల్యే చెప్పినానో, ఒక మంత్రి చెప్పినానో, లేకుంటే ఆ పై స్థాయి అధికారి చెప్పినానో ఇవాళ పాటుపడాల్సిన అవసరం ఉండదు. కానీ ఇవాళ కేవలం ఒక ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే వీరు ఎవరు చెప్పినా ఇవాళ పోలీసులు ఫాలో అవుతున్నారంటే పూర్తిగా ఇవాళ ఎంత పరకాష్ఠకు చేరిపోయిందో పాలన అనేది ఇవాళ పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఎగ్జాంపుల్కి ఇస్నాపూర్ నియోజకవర్గంలో, ఇస్నాపూర్ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నికకు మార్గం సుగమం ఉంది. కేవలం అక్కడ వచ్చి వారు ప్రమాణ స్వీకారం చేసి చైర్మన్గా, వైస్ చైర్మన్ ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ అక్కడ వందలాది మంది పోలీసులను పెట్టి వీరే ఒక హైడ్రామా సృష్టించి వీరే ఒక చర్చకు దారితీసే విధంగా చేశారు. ఇదే తరహా ఇవాళ జైరాబాద్ కావచ్చు, ఇటు సంగారెడ్డి కావచ్చు, ఇతరత్ర మెదక్ కావచ్చు, ఇతరత్ర ఏ మున్సిపాలిటీకి వెళ్ళినా ఇదే తరహా ఇవాళ పోలీసులు అంటే పూర్తిగా పోలీసులను కూడా వారి అధికారాన్ని దుర్వినియోగం చేసేలా ఇవాళ ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. చివరికి కేవలం అంటే ఇవాళ మున్సిపల్ చైర్మన్ ఎన్నికైందంటే కేవలం 5 సంవత్సరాలు మాత్రమే వారి టర్మ్ ఉంటుంది. 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారానికి ఇంత పెద్ద ఎత్తున ఎందుకు అడావిడి చేస్తున్నారు పోలీసులు అనేది ఇవాళ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తిగా పోలీసు యంత్రాంగం, అటు ఎన్నికల యంత్రాంగం పూర్తిగా ప్రభుత్వానికి లోబడి పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిడి మేరకే పనిచేస్తున్నారు. ప్రభుత్వంగా కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలకు అనుచరులుగా పనిచేసి వాళ్ళ చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని, బీఆర్ఎస్ పార్టీ గెలిచిన కౌన్సిలర్లను కూడా ఇవాళ బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి విత్డ్రాల్ చేయించుకునేందుకు మొన్న ప్రయత్నం చేశారు. ఇవాళ వారికి అనుకూలంగా ఓటేపించుకునే ప్రయత్నాలు చేశారు. కానీ ఇవన్నీ కేవలం కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తాయి. చివరికి అధికారి అనేటోడు ఆయన రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా అధికారిగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ పోలీసులు ఎందుకు ఈ తరహా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఒక చర్చ అయితే జోరుగా జరుగుతుంది. గతంలో రాయలసీమలో ఇట్లాంటి ఫ్యాక్షన్ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు వచ్చిందంటే ఎంతమందికి ఇబ్బంది అవుతుందో, ఎన్ని తలలు పగులుతాయో, ఎన్ని శవాలు లేస్తాయో ఒక చర్చ జరిగేది గతంలో. కానీ వల్ల తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీ అదే తరహా పాలిటిక్స్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పూర్తిగా అడ్డగోలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు ఇవాళ కేవలం పోలీసుల పహారాలో జరుగుతున్నాయి. అంటే
ప్రభుత్వం ఎంత మేరకు పాలన కొనసాగిస్తుంది, ఎంత మేరకు ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది అనేది ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ అనేక మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ స్థానాలు ఉన్నాయి, మ్యాజిక్ ఫిగర్ దాటి సీట్లు కైవసం చేసుకుంది. కానీ కావాలని వాళ్ళ అడ్డుకుంటున్న పరిస్థితి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. కానీ వాళ్ళను రేపు అడ్డుకుంటుంది, కానీ ఎప్పటికైతే అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఆ చైర్మన్లు, వైస్ చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీ అయి తీరుతారు, వారు గులాబీ జెండా ఎగరేసి తీరుతారు అనేది ఇవాళ యావత్తు తెలంగాణ వ్యాప్తంగా అయితే చర్చ అయితే జరుగుతుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ లిబిల్.